కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీమద్భాగవత సప్తాహ దీక్షా కంకణం మీ అందరికీ కూడా ఋగ్వేద పండితులు ప్రత్యేకంగా శ్రీ కాశ్యప్ గారు అందిస్తున్నారు. అందరూ కుడి చేతికే కట్టుకోవాలి, మళ్ళీ అనుమానం అక్కర్లేదు. ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకోవాలనే దానికి ఏ శాస్త్రం లేదు. ఎవరైనా సరే దక్షిణ హస్తానికే ఈ దీక్షా కంకణం ధారణ చేయాలి. దీక్షా కంకణ ధారణ చేసి శ్రవణం చేస్తే దాన్ని సప్తాహ యజ్ఞంతో పోల్చారు. సప్తాహం అనే పేరుతో 7 రోజుల పాటు ఎంతమంది మహానుభావులు 36 మంది పారాయణ చేస్తున్నారు. అందరూ భాగవత పారాయణ చేస్తారు. ఆ భాగవతాన్ని యజ్ఞము చేస్తున్నాం మనం. అది ప్రవచన రూపంలో మీకు అందిస్తున్నాం. ఈ సప్తాహ యజ్ఞ ఫలితం రావాలి అంటే దీక్షా కంకణం ధరించాలి. దానికి గల కారణం ఏమిటి? కంకణధారణత్వాత్ జాతాసౌచ మృతాసౌచ భయం నాస్తి మహీతలే. ఒక్కసారి చేతికి కంకణం కట్టుకుంటే ఆ ఇంట్లో ఏదైనా పురుడు వస్తే ఆ మైలు మీకు రాదు. మీ ఇంటి పేరిటి వాళ్ళు ఎవరైనా పిల్లల్ని కంటే దానికి జాతాసౌచము అని పేరు అన్నమాట. ఎవరో ఒక ఆయన మన కాశ్యప్ గారు పారాయణ చేస్తున్నారు. ఎంతలో ఆయన ఇంటి పేరిటి వాళ్ళు ఎవరో ప్రసవం పొందారు, ఆడవాళ్ళు. మళ్ళీ మగవాళ్ళు అనుకోకండి, ఇదో పెద్ద సమస్య. ఇంటి పేరిటి వాళ్ళు ఎవరికో పురుడు వచ్చింది. ఈ పురుడు రావడం వల్ల ఏమవుతుందనమాట, 5 రోజుల పాటు ఏ పని చేయకూడదని ఒక శాస్త్రం. ఇంటి పేరిటి వాళ్ళకి పురుడు వస్తే దానికి ఏమని పేరు? పుట్టుకతో వచ్చిన మహిళ, జాత అశౌచము. ఈ కంకణం ధరిస్తే ఆ అశౌచం మీకు అంటదు. ఇంక రెండవది మృతాశౌచ భయం నాస్తి మహీతలే. ఇంట్లో ఇంటి పేరిటి వాళ్ళు ఎవరైనా పోతే వచ్చే మహిళని మృతాశౌచము అంటారు. ఇది ఏకంగా 11 రోజుల నుంచి 13 రోజుల వరకు ఉంటుంది. ఉదాహరణకి మంథని ఉంది, కరీంనగరం. నాకు కరీంనగరం అన్న ఇష్టం లేదు, అది కరీంనగరమే ఒకప్పుడు, దాన్ని మార్చి పారేశారు. ఇప్పుడు మనం మార్చాలి దాన్ని. అక్కడ మంథని అని ఒక అగ్రహారం ఉన్నది. ఆ అగ్రహారంలో అందరూ వేద పండితులు, అందరికీ వంటొచ్చు, అందరూ మహానుభావులు. ఆశ్చర్యం. అందులో మా సువర్ణ లింగయ్య గారు ఉన్నారు అనుకోండి. సువర్ణ ఇంటి పేరిటి వాళ్ళు ఏకంగా దాదాపు 75% ఉన్నారు. దాంతో ఎప్పుడు చూసినా ఇళ్లలో పురుడు పుణ్యాలు వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు మరి కొన్ని కార్యక్రమాలు చేయలేరు. ఆ కార్యక్రమాల్లో లోపం రాకుండా ఉండడానికి ఈ దీక్షా కంకణ ధారణ చేయించారంటే ఒక్కసారి కంకణం ధరిస్తే ఇక మృతాశౌచం ఉండదు. అందుకేగా దక్షుడు కుమార్తె మరణించినా పక్షిని పట్టకుండా యజ్ఞం చేశాడు. కారణం అది. సరే, అదో పక్కన ఆ కథ పక్కన పెట్టండి. అందులో కంకణం ధరిస్తే ఆడవాళ్ళు బయట ఉన్నప్పటికీ వాళ్ళు బయట దూరంగా కూర్చుని పురాణం వినడానికి అభ్యంతరం ఉండదు. ఇందాక చెప్పినట్టుగా పురుడు లేకపోతే మృతం ఇటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి దోషాలు అంటావు. ఒక్కోసారి తెలియకుండానే మనస్సు అక్కడికి ఇక్కడికి పోతుంది కదా. ఈ మానవుల యొక్క మనస్సులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందరం అందంగానే కనబడతాం, ఇంత విభూతి పెట్టుకుంటాం. ఏదో నేనంటే కాస్త ములక్కాళ్ళలో ఉన్నా కొంతమంది అలాగా కందదుంపలో ఉంటారు, జాడీకి శుభ్రంగా గుడ్డగట్టినట్టుగా ఉంటారు కొంతమంది మహానుభావులు. అటువంటి వాళ్ళందరం కూడా పైకి కనపడుతున్నటువంటి మనుష్యులకి మానసికమైన లక్షణాలకి ఏ సంబంధం ఉండదు. ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా చెలిస్తుందో తెలియదు. కాబట్టి నేను మహానుభావుండి, నాకు ఏ లోపం లేదనుకున్నవాడు ఉట్టి అసత్యం ఆడుతున్నట్ట. ఎంత గొప్పవాడికైనా ఏదో ఒక సమయంలో ఒక దురదృష్టపు ఆలోచన వస్తుంది. అందుకే నేను చెప్పారనమాట, ప్రమాదో ధీమతామపి. ధీమతామపి అంటే పండితులకు కూడా ప్రమాద అనగా పొరపాటు వస్తుంది. పండితులు కూడా పొరపాటు చేస్తారు. ప్రమాద శబ్దమునకు పొరపాటు అని అసలు అర్థం. పండితులు కూడా పొరపాటు చేస్తూ ఉంటే ఇక సామాన్యులు చేయడంలో ఆశ్చర్యమే ఉన్నది. అలాంటి పొరపాట్లు వస్తే ఈ దీక్షా కంకణ ధారణ చేయటం వల్ల ఆ లోపాలు పోతాయి.